దీన్ని తీసుకొని వచ్చే అలా హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో ఈరోజు వీడియో ఏంటి? సో ఈరోజు వీడియో వచ్చేసేసి ట్రై నాట్ టు లాఫ్ అనమాట, ఛాలెంజ్. అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. సో ఏంటంటే మనిషి కొన్ని రోజుల నుంచి కొంచెం దుఃఖాక్రాంతుడు లాగా ఉన్నాడు, అందుకో కొన్ని రోజుల నుంచి కొంచెం దుఃఖాక్రాంతుడు లాగా ఉన్నాడు. సో ఏంటంటే మనిషి కొన్ని రోజుల నుంచి కొంచెం దుఃఖాక్రాంతుడు లాగా ఉన్నాడు, అందుకోసం కొంచెం మోటివేట్ చేస్తాం, మనుషుల మొహంలో స్మైల్ తెప్పిద్దాం అని చెప్పేసి ఈ ఛాలెంజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అదేందండి, నేను ఎప్పుడు దుఃఖాక్రాంతుడు లాగా ఉన్నాను? లేదు కొంచెం ఉన్నావు, కొంచెం ఎమోషనల్ గా ఇదే అన్నట్లే. ఏంది విషయం ఏంది చెప్తే దాన్ని బట్టి. ఏమి లేదులే కానీ రావట్లేదనా? అదేమి లేదులే కానీ ఇప్పుడు చూడు, నేనేమో నమ్ముతానంటే మన కంట్రోల్లో ఉన్న వాటిని వరకే మనం కంట్రోల్ చేయగలం. అవును. మన కంట్రోల్లో లేని వాటిని మనం కంట్రోల్ చేయలేం. అవును. సో మన కంట్రోల్లో లేని వాటి గురించి ఆలోచించి బాధపడటం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు నా చేతిలో ఉంది వీడియోస్ పెట్టడం వరకే. అవును, వాస్తవం. సో వ్యూస్ వస్తాయా లేదా అనేది ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్. అవును. మనం ఏం చేయాలంటే ఈ రోజు చేసిన వీడియో కంటే రేపు చేసే వీడియో బెటర్గా చేయడానికి ట్రై చేయాలి. అవును. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం, కొన్నిసార్లు సక్సెస్ అవుతాం. సో ఆ వీడియో చేయటం వరకే ఇట్స్ ఇన్ మై హ్యాండ్. ఓకే ఓకే. సో ఆ వ్యూస్ అనేది మన చేతిలో లేదు కాబట్టి ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్ మచ్. ఐ లీవ్ ఇట్ టు ది యూనివర్స్. ఐ లీవ్ ఇట్ టు ది యూనివర్స్. అండ్ ఇంకోటి నువ్వు చూస్తే, అవును, అంటే మోటివేషన్ అనుకుంటారు ఏమనుకుంటారు కానీ ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది అనుకో, గ్లాస్ లో వాటర్, అవును, ఒలిగిపోతావు అంటే ఎక్కువ ఉంటే ఇట్లా పట్టుకొని ఉన్నావు అనుకో, ఒక 5 minutes పట్టుకుంటే నీకేం కాదు. 1 hour తర్వాత చిన్నగా పెయిన్ స్టార్ట్ అయితే. అవునవును. 1 day పట్టుకున్నావు అంటే నీ చెయ్యి ప్యారలైజ్ అయిపోయింది. అవును, మొత్తం నంబైపోయి ప్యారలైజ్. సో దాని అర్థం ఏంటంటే నువ్వు స్ట్రెస్ ని ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అది నిన్ను అంత హర్ట్ చేసిద్ది. సో నేనేం బిలీవ్ చేస్తానంటే, ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, మన కంట్రోల్లో ఏది ఉందో అది చేసుకుంటూ పోవటమే. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఓకే ఓకే, మంచిది. మంచి మంచి సామెతలు విన్నాము. ఇప్పుడు వాటికి కాదు కానీ ఇప్పుడు వచ్చింది దీన్ని ఏమంటారు, మోటివేషనల్. నువ్వు మోటివేషనల్ ఛానల్ పెడదాం అనుకున్నావు అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళకి చెప్పేసేసి నువ్వు చిన్నగా హింట్లు ఇస్తా, మధ్య మధ్యలో మోటివేట్ చేస్తా, తర్వాత మోటివేషన్ వాళ్ళకి స్పీకర్స్కి మన షఫీకి, నువ్వు ఆయన బ్రదర్ షఫీకి కాంపిటీషన్ ఇచ్చేలాగా మాట్లాడితే కష్టం అయింది. అదేంది? సరే వదిలేసి అయింది, ఏదో అయిపోయింది. కానీ కొన్ని మంచి ఫన్నీ వీడియోస్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి, ఎక్సలెంట్ ఉంటాయి అనమాట. మీరు కూడా ఎంజాయ్ చేయాలి. నాకైతే చూపిలేదు అంతవరకు, ఎందుకంటే నీకు ఆర్గానిక్ అది పోయిద్దిరా చూసినప్పుడు, ఇది పోయిద్ది అంటే రియాక్షన్ పోయిద్ది అని చెప్పేసి చూపిలే. దీన్ని కూడా అడగలేదులే, అదే బెటర్ లేని, అదే అందుకోసం అని చెప్పేసి ఒక్కటి తీసుకొని వచ్చాను. గైస్ ఎక్సలెంట్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 30 పైకి తీసుకుని వచ్చాను. అంతే, ఒకటి కాదు, 2 కాదు, అన్ని కష్టం. 30 పైకి తీసుకుని వచ్చాను. చిన్నగా డోస్ పెరుగుతూ ఉంటారు. మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చూసి ఇది పర్లేదులే అన్నట్టు అనుకుంటారు. చివరికి వెళ్ళేసరికి ఉంటుంది ఆ హైప్ క్రాంతి, పడిపోతారు ఇక. అది ఈ రోజంతా గైస్ మీరు కడుపు నవ్వుకుంటూనే ఉంటారు. అవి గుర్తెచ్చుకుని రిపీటెడ్ గా చూసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారు. స్టార్ట్ ఎందుకు సోది, ఈ పాటికి చాలా మంది వెళ్ళిపోయి ఉంటారు. ఇది రియలైజేషన్. ఫస్ట్ వచ్చేసేసి ఇది క్రాంతి. ఐ వుడ్ లైక్ టు షో దిస్. తెలిసి ఇది చూడాలి. అరే చూడు, మొత్తం చూడు, హల్కుమా వస్తాడు చూడు, తర్వాత హల్కుని సెట్ చేసి అరే ఇలా కూర్చుని పోతున్నారు. కొంచెం మ్యూజిక్ కాదు, మళ్ళీ కాపీరైట్ పడిద్దాను అందుకని. అరే విలన్స్ అందరూ సెట్టింగ్ పెట్టారే, A to Z. వీళ్ళని భోజనాలు కూర్చోబెట్టారు ఇందులోకి. పాపం తెలుగు పిల్లలు పెద్ద మనిషిలాగా వీళ్ళంతా హెల్పింగ్. అబ్బా ఇది ఇచ్చాడే. అరే ఏంది మన ఎక్స్మెన్ ఎట్లా చేశారు మొత్తం. వీళ్ళు లాస్ట్ లో
ఆహా శ్రీనిధి లాస్ట్ అది ఇచ్చి పెళ్లి. ఓకే ఓకే పంపకాలు. పంపకాల టైప్ లో ఆ, ఇది అది మామూలుగా లేదు ఇది. మంచి మంచి AI వీడియో. అల్లాడిచ్చాడు చేసినాడు ఎవరు మాత్రం అల్లాడిచ్చాడు. ఎక్స్పీరియన్స్ చాలా మంది. అవెంజర్స్ చెన్నై చాప్టర్ అంట. జస్టిస్ ఫర్ వాల్వరిన్ నేను చెప్పాను, నేను అడిగాను కదా వాల్వరిన్. నేను కూరగాయలు అమ్మే వాళ్ళు వడ్డించే వాళ్ళు మల్టీవర్స్ మలయాళం అవెంజర్స్ ఇన్ అదర్ డైమెన్షన్. బెస్ట్ స్పైడర్-మ్యాన్ హోమ్ స్వీట్ బాగుంది. అంటే క్రియేటివిటీ బాగుంది. చూడండి నెక్స్ట్ వస్తుంది చూడు నీకు. ఇదిగా ఇప్పుడు సౌండ్ పెట్టిస్తున్నావు. ఆగాగాగాగు నీకు ఇంటెంట్ పోయింది. ఉండు, ఇంటెంట్ పోయింది. అలా నెంబర్ 1 అసలుకి ఈ మూమెంట్ బాగా తెచ్చాడు. ఇది హైలైట్ కాదు, ఇది బాగుంది. మనోడు డాన్స్ అల్లడిచ్చాడు. ఇది జస్ట్ దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్ గైస్. ఇదిగో ఇదిగో కాదు రెండు సార్లు జారినప్పుడు కావాలని జారినట్టున్నాడు మనోడు. మంచి అది కాదు, అంత జారుతున్నప్పుడు చెయ్యి హ్యాండ్ పట్టుకోవచ్చు. ఒక చేతితో మళ్ళీ ఇది పట్టుకో, హెల్మెట్ పెట్టుకొని ఎక్స్ట్రా చేసాడు. అదే కదా, అందుకే హెల్మెట్ తలకి పెట్టుకోండి, చేతికి పెట్టుకోండి. నడిచేటప్పుడు అట్లా పెట్టుకుంటారు. వాస్తవం అదే. ఇది రాత్రి అలా అడిచాడు. నిజంగా ఎంత తిరిగిందిరా వాడు. చేత గట్టి కుడిచున్నాడు. చీ మొత్తం తిప్పి పెద్ద హ్యాండ్ లాగా పప్పుకు తిప్పినట్టు తిప్పాడు. తగిలిందిరా. నవ్వటమేమో కానీ ఒక రకమైన ఇది వచ్చింది క్రాంతి నాకు. ఫస్ట్ చూసినప్పుడు నవ్వు వచ్చింది, కానీ రెండోసారి కాన్సన్ట్రేట్ చూసినప్పుడు కొంచెం ఇది బాధ వేసింది. ఇదిగా దా దా హైలైట్ ఉంటుంది ఇది. అర్థమైందా నీకు? అర్థం కాలేదు నీకు? నవ్వు రాలా నాకు. నేను ఎక్స్పెక్ట్ చేసా, అంత ఓవర్ యాక్షన్ చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసా. ఇట్లాంటి చిన్న చిన్న చూసి బాగా నాకు. ఇది పెద్దది ఏందో తీసుకొచ్చేటట్టుగా ఇది బాగాల చూపిస్తాను. కనీసం ఒక 4 నిమిషాల పాటు నవ్వుతా ఉంటా కదా. ఇది ఇప్పుడు చూపించేది నేను మాత్రం. ఇదిగా అమ్మా అట్టడు కూర్చుంటాడు. అట్టడు కూర్చుంటాడు. అమ్మా అమ్మ అమ్మ నాడు రావాలి కావట్లేదు. నాకు ఆడిగాడు నేను చిత్తున్నా వస్తారు నాకు. అసలు కూర్చుంటారు. తప్పల్లా అడగటం ఏంది? అదే కదా. నెక్స్ట్ ఇది ఇది ఇంకా హైలైట్ ఉంటుంది. సౌండ్స్ బాగా నువ్వు బాగుంది. లేదు నీకు రవ్వు రాలేదా? సరే సరే దా
भाई खा ले क्या? खा ले क्या? అలా వాడు भाई खा ले क्या? అంటాం కూడా ఏమన్నాడు మరి. కొంచెం ఇంచుమించు ఆ టైప్లోనే ఇది ఇంకోటి దానికి సిమిలర్గానే ఉండేది. గెట్ ఇట్ అర్థమైంది, డాడీ కూడా కుక్కలా ఎరాడు. పెట్టుదా బిస్కెట్ పెట్టేటప్పుడు ఈ హెయిర్ వచ్చేసి ఈ నెలది కానీ హెయిర్ స్టైల్ పెంచుకుంటాడు. ఇప్పుడు చిన్నగా దీని వరకు ఉంటాడు. చూస్తారా నేను అది కావాలంట. మనం నవ్వుతాడు ఒకసారి. ఈ జుట్టు ఒకేసారి కింగ్డమ్ అయిపోతుంది. ఈ డిఫరెంట్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి కింగ్డమ్ మూవీలో విజయ్ ఉన్నారు కదా, సేమ్ హెయిర్ స్టైల్ అయిపోయింది, చాలా బాగుంది. డీసెంట్ గా ఉంటుంది. కామెంట్ చూడు, డీసెంట్గా ఉంటారు. కామెంట్ చూడు. 7 నెలలు పెంచుకోండి శేషు కరెక్ట్ ఇది శేషు బాబు. 7 minutes ఫేస్ లేక స్మైల్ లేకుండా చేసాడు, నిజమే అది. కానీ మనోడు ఫీల్ అయ్యానంట పాపం, అది వీడియో చూసాను నేను. ఫీల్ అవుతా వీడియో పెట్టాడు ఒకటి. యాక్చువల్గా అంటే ప్రజెంట్ వైర్లో ఉంది కాబట్టి వర్క్ మనం చెప్పాం, కానీ కొంచెం ఫీల్ అవుతా ఈ ఊరక మనోడికి తీసుకోలేవు. అది నాకు తెలిసి దానివల్ల బిజినెస్ పెరిగి ఉంటుంది, కానీ అది ఏమీ తగ్గదు. ఎందుకంటే ఈ రోజుల్లో నెగిటివ్ పబ్లిసిటీ ఈజ్ ద బెస్ట్ పబ్లిసిటీ. కానీ ఎవరు రావట్లేదు. పాజిటివ్ పబ్లిసిటీ చేస్తే ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో. అంత నెగిటివ్ పబ్లిసిటీ ఉంటేనే హైప్, లేకపోతే లేదు. సో మనోడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, బాధపడకుండా. అంటే షాప్కి ఎవరు రావట్లేదు అంటే వస్తా రాకుండా ఎందుకుంటారు, అది మనోడు అడిగింది చేశాడు అంతే. తర్వాత కింగ్డమ్ ఇంకోడికి చేశాడు సేమ్, అప్పుడు అల్లాడిచ్చాడు అంతే ఉండలేదు ఎదురుగా. లేకపోతే ఎల్లగొడ్డాడు. నాకు అప్పుడప్పుడు అంతే అనిపిస్తుంది, అది సాటిస్ఫైగా ఉంది. ఇది సాటిస్ఫాక్షన్. కొంతమంది అంతే వస్తారు రా, మనం బండి మీద అవుతుంటే కదలరు. అవును, దారి ఉందా, దారి మధ్యలో నుంచోని హార్న్ కొట్టిన కదలరు. ఈ పక్కన రోడ్డు ఉందిగా, ఇటు నుంచి బాగున్నట్టు చూస్తా ఉంటారు. అప్పుడు సేమ్ అట్ట గుండు మీద వాడు కొట్టాలనిపించింది. కొట్టలేం కానీ అదే అది కాదు అటుని చెప్పు. 3 రోజులు అంటారు. పొద్దున్నే మా పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టానికి వెళ్తా 8:30 ఆ టైంలో. అప్పుడు స్కూల్ టైం కదా, పేరెంట్స్ అందరు వెళ్తా ఉంటారు, బస్సులు వస్తూ ఉంటాయి, చాలా ఉంటాయి. 3 రోజులు సెంటర్ ఉంది కదా, ఈ మెయిన్ జంక్షన్ రోడ్డు ఉంది, బండి ఆపుకొని మాట్లాడుతున్నారు. ఆ టైంలో నాకు కోపం వచ్చిందిరా. స్కూల్ టైం అవుతుంది వెళ్ళిపోయింది, కానీ నుంచి బండి ఆపి మాట్లాడుతున్నారు. ఆడ ముందు ట్రాఫిక్ జామ్ అయింది, మెడవగలు కొట్టలేదు నువ్వు, నేనైతే కొట్టేది. స్కూల్ కి టైం అవుతుందని వెళ్ళిపోయా. అట్లా న్యూసెన్స్ చేయబాకండి. రోడ్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ. అట్లాంటి చాలా గ్యాప్ ఉంటుంది. 3 రోడ్డు సెంటర్ మాట్లాడుకోండి, దారిలో మాట్లాడుకోవటం, దారి కట్టడం, నుంచోవటం, దారి కట్టడం, బండ్లు పెడతాం, ఏంది సివిక్ సెన్స్ ఉండక్కర్లా. అవునవును, అర్థం మగిలిదా. అరే చూడు, కాపరేట్ ఏం పడదు మ్యూజిక్. కొంచెం మ్యూట్ పెడతారు కానీ మధ్యలో పెట్టు. గుండాగిపోయింది, అరే గుండాగిపోయింది. అలాంటి చేయకూడదు, అయిపోయి గుండాగిపోయింది. అది గుండె ఆగిపోవటం కాదు, నిజంగా అది చేస్తే నిజంగా ముసలి గుండాగిపోయింది. తమాషా అనుకున్నాయింది అది. కొంతమంది వీక్ హార్టెడ్ అంటారు. అవును, చిత్రులు కాదు అట్లాంటి మీరు చేయబాకండి గైస్. దీన్ని తీసుకొని వచ్చే హైలైట్ కదలేదు.
చూడదు అలా అడిచాడు ఇది. ఇంకా నెక్స్ట్ మూత అన్నాడు మళ్ళీ చూడు మళ్ళీ చూడు మూత ఆడాడు పెట్టుకుంటాడు కదా ఇది. మూత తీసుకుని వచ్చి బాబు అండి గందరగోళం చేసి వచ్చి పెట్టమనుకుంటాడు లాస్ట్ మినిట్లో చూడు మనం చేసిన ఇది డివార్ట్కి అడగ వెళ్ళి అదే మంచి మంచి షాట్ అసలు. అంత అంత పెట్టి అది టీ లవర్స్ యాక్చువల్గా ఓల్డ్ వన్ యాక్చువల్గా ఓల్డ్ వన్ కాదు, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఇట్లాంటిది. ఏంటంటే ఇంతకుముందు మా ఇంటి దగ్గర కూడా జాంకాయ చెట్టు ఉండేది. భయంకరంగా జాంకాయలు వచ్చేవి దానికి, ఇంత లావు జాంకాయలు భయంకరంగా ఉండేవి. సో ఇక్కడ ఒక ఇల్లు ఉండేది అనమాట. సో వాటి కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిదో కాదు, హీజ్ వైఫ్స్ హౌస్. అది అంటే ఇంతకుముందు చిన్నప్పుడు అంటే వీడి వైఫ్ వచ్చేసి మా చుట్టాలు వెళ్ళండి, అందుకే ఇచ్చారు. సరే సరే అది లేదు కానీ సో యాక్చువల్గా వాళ్ళ ఇల్లు అనమాట అది. సో తెలిసిన వాళ్ళే కాబట్టి, అంటే ఇంటి దగ్గర కాబట్టి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళేవాళ్ళం. వెళ్తే అక్కడ ఒక పెట్టగోడ ఉండిద్ది, పెట్టగోడ పైన రేకుల షెడ్ లాగా ఉండిద్ది అనమాట. ఆ రేకుల షెడ్ పైన మొత్తం వచ్చేసి అది జాంకాయ చెట్టు. సో మేమేం చేసేవాళ్ళం అంటే నైస్గా ఇట్లా నుంచి వెళ్ళి పెట్టగోడ ఎక్కేసి రేకుల షెడ్ ఎక్కి కాయలు కోసుకునే వాళ్ళం. కానీ కొన్నిసార్లు ఆయన చూసి ఎమ్మడి పడేవాడు. మీకు పాత ఎక్స్పీరియన్స్ వచ్చింది? పాత ఎక్స్పీరియన్స్ ఇట్లాంటి చేసేవాడిని కాదు. అంటే ఇంకోటి ఏంది, ఈ ఎగ్జాక్ట్ సీన్ ఏందనుకున్నా, చిన్నప్పుడు మనకు తెలియదు. ఈ ఇంటి దగ్గర ఉంటారు కదా వీళ్ళు తేటోళ్ళు ఉంటారు కదా, మామిడికాయలు కోసుకుందాం పదంటే వెళ్ళా. ఏడా ఇదే మన ఈ రోడ్లోనే, దాని పేరేంది డిఎస్పీ ఆఫీస్ ఉంటుంది చూడు, కొత్తపేటలో అటు వెళ్ళాము. అటుని అక్కడ కాయ చెట్లు గిట్లు ఉంది, గోడ ఎక్కాల. గోడ ఎక్కాం, కొయ్యంగానే లుంగి వేసుకొని ఒక అంకుల్ వచ్చాడు బయటికి, పరిగెత్తుకుంటా కిలోమీటర్ అమ్మడు పడ్డాడు రా. ఎక్కదాకా వెళ్ళారు మీరు? మెయిన్ రోడ్ దాకా వచ్చాం, కిలోమీటర్ అమ్మడు పడ్డాడు. ఎన్ని కాయలు కూసారు ఇంతకి? ఏమి ఏడగోయినిచ్చాడు కదా, ఎన్ని కాయలు ఒక కాయ కోస్తున్నామో వచ్చాడు. అవును, అప్పుడు మీరు ప్రణాళిక వేసుకోవాల్సిందిరా. నాకు తెలియదు అసలు. అరే ఏందనుకున్నా, మామూలు చెట్టు కదా కోసుకొని వస్తాం నేను అనుకున్నా, ఇది థెఫ్ట్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ పెట్టుకొని వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఆయన వెంబడబడి ఉండేవాడు. మీరు నెక్స్ట్ వాళ్ళు మొత్తం అంతా కాయలు కోసుకొని వచ్చేసేవచ్చు కదా, బెస్ట్ కదా అది. అంత ఐడియా సరే సరే క్రాంతి, we will do one thing క్రాంతి, అంటే ఇంకో we will do one thing క్రాంతి, we will gather all these memories and do a one podcast అన్నమాట, face to face podcast. ఓకే కానీ ఒకటి కుతూహలంగా ఉంది, ఒకటి చెప్పాలని కుతూహలంగా ఉంది. నువ్వు కూడా ఉన్నావు, నీకు గుర్తుందా లేదో ఒంగోలు. సో ఒంగోలు ఏంటంటే అటు సైడ్ అటు వెళ్తే ఆశ్రమం ఒకటి ఉండిద్ది, నీకు ఐడియా ఉందా లేదా? పెద్ద ఆశ్రమం లాంటిది ఉంటుంది. మేము సరదాగా సైకిల్ అక్కడ కాలువ ఒకటి ఉండిద్దిలే, ఆ కాలువలో మునిగి సరదాగా అక్కడ కాదు కదా పార్లమెంట్ అంటే చాలా దూరం, ఇది వచ్చేసి అటువైపు అంటున్నా నేను.
సో ఈ కాలం ఉంది కదా కాలం సంతాన కాలం ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అటు నుంచి కటింగ్ కొడితే మంగబోర్డు ఒక సైడ్కి అటువైపు ఆశ్రమం ఒకటి ఉంటుంది. సో దీనిలో మునిగేసి సైకిల్ వేసుకుని వెళ్ళాం ఊరగాడ సరదాగా వెళ్దాం అని. అక్కడ ఆశ్రమం ఉంది. సో మేమేం చేసామంటే ఈ ఆశ్రమం వెనక్కి వచ్చి దాంట్లో నెమళ్ళు ఉంటాయి, ఈ సంథింగ్ జింగ్. ఆశ్రమం అంటే లైవ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, మమ్మల్ని లోపలికి రానిస్తారు లేదు తెలియదు కదా, అందుకని వెనక నుంచి చూద్దామని ఒకడు అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాం. వెళ్ళి గోడకి చూస్తున్నాం రా, చూడంగానే వాడు కర్ర తీసుకుని వచ్చేట్టుని గుండెలు ఎంత భయం వేసిందంటే మాకు. వాడు ఆ గోడ దూకి యువతలకు వచ్చి మెయిన్ రోడ్ దాకా పరిగెత్తి అసలు వదిలిపెట్టాల కర్ర తీసుకొని. ఎందుకని అంత? అప్పుడు నాకు భలే భయం వేసింది. ఇంక అజయ్ ఈడున్నాడు మనవాడు, వాడు ఇంకా ధైర్యం తెచ్చుకున్నాడు. సైకిల్ పడేసామాడా, సైకిల్ ఆడున్నాయి, ఇక సైకిల్ లేకుండా ఇంటికి వెళ్తావు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు. ఇంకా లేదు ఇట్ట కాదులే అని చెప్పి ఆగాడు. ఆగి వెళ్ళి నాన్న తెలియదన్నా చూడటానికి వచ్చాము ఊరకు అది ఇది అంటే ఆడప్పుడు కూలయ్యాడు. అసలు వాడు ఎంత కోపంతో పరిగెత్తాడు తెలుసా. అసలు అమ్మో ఆ రోజు అయిపోయాం అనుకున్నా, కొట్టి చంపేస్తాడు మమ్మల్ని అనుకున్నాం. అది అలా జరిగింది. అట్లాంటి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయిలేండి. సరే, దాన్ని ఒక చిన్న పాడ్కాస్ట్ లా చేసి వీ కెన్ ప్లాన్ దట్ అనమాట. అట్లాంటి ఇన్సిడెంట్స్ ని డిస్కస్ చేస్తున్నట్లు అట్లా స్వచ్ఛమైన పాడ్కాస్ట్ లాగా చేద్దాం. షూర్ తప్పకుండా. సరే గైస్, అది ఐ థింక్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. ఒకటి ఏంటంటే ఎందుకు అవుతుందో తెలియదు, ఆ టీ షర్ట్లు మాత్రం రావట్లేదు. అది నా మహా కోపం వస్తుంది. టీ షర్ట్ విషయం ఏంటంటే ఆల్రెడీ నేను ఆన్లైన్లో చేసి అది రావట్లేదు అని చెప్పి క్యాన్సిల్ చేసి ఇక్కడ వేరే షాప్లో చెప్పున్నాం. అవి మామూలుగా అయితే అవి చాలా ఫాస్ట్గా వస్తాయి. అవును, ఎందుకు లేట్ అవుతుందో అర్థం కావట్లేదు. దరిద్రం అంతే, అంతకు మించి మనం ఏం చేయలేం. అవి వస్తే అది కేసీఎల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే క్రేజీ బ్రోస్ ఛాంపియన్స్ లీగ్ అంటే వాళ్ళు అడుగుతున్నారు కేసీఎల్ అంటే ఏందని. అదే కేసులు కొట్టు. ఓకే గైస్, ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ అయినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మీ ముందుకు వచ్చేస్తారు. అంతవరకు బై బై, హ్యావ్ ఎ నైస్ డే.